ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథం నుంచి నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనము ఆజ్ఞల గురించి తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడి ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా జీవించాలో, వారి విధి విధానం ఏంటిదో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఎవరిని ఆరాధించాలో, ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా తండ్రి అయిన దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మోషే గారికి. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకసారి మనము ఆ ఆజ్ఞలు మనం గుర్తు చేసుకొని ధ్యానం చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదం కూడా మనకుంటుంది. ఆజ్ఞలు చదవడం ద్వారా మనము వెలిగించబడతాం, సరిచేయబడతాం, సరిచేసుకోగలుగుతాం, ఇతరులను సరిచేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞల గురించి క్లుప్తంగా తండ్రి అయిన దేవుడు వివరించి ఉన్నాడు. మోషే గారి ద్వారా తన ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా దేవునికి స్తోత్రం కలుగాక. ఈ దినము మనతో కూడా మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. మరి మనం చూసుకుంటే మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం ఎందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళందే కానీ ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలాపడకూడదు, పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగిలింపకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వాని దగు దేని నేను ఆశింపకూడదు. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలా 10 ఆజ్ఞలు ఇచ్చారు. 4 ఆజ్ఞలు మనం ఎవరిని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఎవరిపై ఆధారపడాలి, ఎవరు సృష్టికర్త, ఈ విషయాల్ని దేవుడు 4 ఆజ్ఞల్లో మనకి మొదటి ఆజ్ఞ నుంచి 4వ ఆజ్ఞ వరకు ఇచ్చాడు. తర్వాత 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ కూడా మనం ఏ విధంగా ఇతరుల పట్ల ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఉండాలి, కుటుంబాల పట్ల ఉండాలి, ఏ విధంగా ఒక కుటుంబంగా ఉండాలి అనే విషయాల్ని క్లుప్తంగా మరి వివరించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఈ ఆజ్ఞలు మన హృదయంలో హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు తప్పు చేయడానికి ఆలోచిస్తాం. తప్పనేది చేయకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా క్రీస్తు మార్గంలో జీవిస్తాం. ఎందుకంటే ఆజ్ఞ ప్రతిది కూడా ప్రతి హృదయాన్ని కూడా ఆలోచింపచేస్తుంది కాబట్టి, ప్రతి ఆజ్ఞ కూడా మనల్ని వెలిగిస్తుంది కాబట్టి మనము హృదయపూర్వకంగా మరి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనము స్వీకరించాలి. ఆజ్ఞ ప్రతి మనిషిలో గొప్ప వెలుగునివ్వడానికే దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి చాలామంది ఈ ఆజ్ఞల ద్వారా మారిన వ్యక్తులు ఉన్నారు, వారిని సరిచేసుకున్న వ్యక్తులు ఉన్నారు, వారి జీవితాన్ని వెలిగించుకున్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ దినము కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఏదైతే దేవుడు ఇస్తున్న ఆజ్ఞను హృదయపూర్వకంగా మనం తీసుకుంటున్నామో అప్పుడు కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ సమయంలో మన విశ్వాసంతో ప్రార్థించాలి. ఈ 10 ఆజ్ఞలను బట్టి మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మనము క్రీస్తు మార్గంలో నడుస్తాం.
క్రీస్తు మార్గంలో జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ఈ 10 ఆజ్ఞలు దేవుడు మనకి అనుగ్రహించాడు. హృదయపూర్వకంగా మనం స్వీకరించాలి, ప్రార్థించాలి. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి మనం కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రమయ్యా. ప్రభా, ఈ దినం తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మరలా ఒకసారి ప్రభా ఈ ఆజ్ఞలు మాకు గుర్తు చేసి ప్రభా సరైన మార్గంలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, సహాయం దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి. నీ ఆత్మతో నింపమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకుని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.